హాయ్ వర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాహ్నవి క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మా పాప జాహ్నవి లక్ష్మి. జాహ్నవి హాయ్ చెప్పు. జాహ్నవి హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు మా పాప వేసుకున్న డ్రెస్ మీకు చూపిద్దాం అనుకుంటానండి. కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. సమ్మర్ కదండి, కాటన్ డ్రెస్ ఇది చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, కంగారు పడకండి, జాగ్రత్తగా నేర్చుకోండి వస్తుంది. నేను పెట్టిన వీడియో పూర్తిగా చూడండి, ఓకేనా? అదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కటింగ్ చూద్దాం. ముందుగా నిలువు 22 సెంటీమీటర్లు ఉంది. ఇది 2 మడతలు. దీన్ని ఇలా మజ్జిగలాగా మడత పెట్టుకున్నాను. ఇది 4 మడతలు వస్తుంది. 4 మడతలు వచ్చింది. నిలువు 11 సెంటీమీటర్లు, అడ్డం 11. ఎటు చూసినా కిందకి నిలువు 11 అంగుళాలకి ఇలా టిక్ పెట్టేసుకోవాలి. ఇలా టిక్ పెట్టుకున్నాను. స్ట్రైట్గా ఒక గీత గీసేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైన 10 అంగుళాలు తీసుకున్నాను. పైనుంచి కిందకి 8 అంగుళాలకు టిక్కి పెట్టుకుని ఇలా పైనుంచి కిందకు ఒక గీత తీసుకున్నాను. కింద ఇలా రౌండ్గా చిన్న సర్కిల్ తీసుకోవాలి. ఇప్పుడు నేను గీసినట్టుగా కటింగ్ చేసేసుకున్నాను. అంతే, ఇలా వస్తుంది. ఇప్పుడు దీనిపైన నేను ఈ క్లాత్ వేద్దాం అనుకుంటున్నాను. అంబ్రెల్లా కట్ చేసి నా దగ్గర ఇది నిలువు 15, అడ్డం 15 క్లాత్ ఉంది. క్లాత్ ఇలా మడత పెట్టేసుకున్నాను. 2 మడతలు వస్తాయి. 2 మడతలు నిలువు 15, అడ్డం 15. దాన్ని మళ్ళీ ఇలా 4 మడతల కింద వేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి ఇలాగ 4 అంగుళాలు, ఇలా 4 అంగుళాలకు ఒక టిక్ పెట్టుకున్నాను. ఇలాగా మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ 4 అంగుళాలకి పైనుంచి కిందకి ఇలాగా ఓ టిక్ ఇలా పెట్టుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి కిందకి 4 అంగుళాలు, ఇంకా పొడుగుంటే 5 అంగుళాలు వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నా దగ్గర ఉన్న క్లాత్ సరిపోదు, అందుకని నేను కిందకి 4 అంగుళాలు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను గీసిన ప్రకారంగా కటింగ్ చేసేస్తున్నాను. పైన కింద కటింగ్ చేసేసాను. అయితే మిగతా పీస్ ఉంది కదా, ఈ పీస్ని కూడా ఇంకో క్లాత్ తీసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకొక మడత తీస్తున్నాను. అది ఇటు వేసాను, సరిపోలేదు. కానీ ఇటు వేసాను, సరిపోయింది. అయితే పైన ఎలా ఉందో అలాగ కిందది కూడా కటింగ్ చేసేసాను. చూడండి ఎలా కటింగ్ చేస్తున్నాను, సేమ్ అలాగే. ఇప్పుడు ఇలా ఇది 2 4 వస్తుంది. ఇక్కడ కలిపేసి ఉంది, దాన్ని కట్ చేసేసాను. ఇలా వస్తుంది. అంతే, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పైనుంచి కింద నుంచి పైకి ఇలా ఒక కుట్టు వేసేసాను. మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను. ఏదైనా 2 కుట్లు వేసుకోవాలండి. చిన్నపిల్లలే కదా, గమ్మును ఊడిపోతాయి. ఇలాగా ఇంకో కుట్టు కూడా వేసేసాను. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా మడత పెట్టుకోను, ఇలా తిప్పేవాలి. కుట్టుకున్నవి 2 మధ్యకి వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి. నేను మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. అటు ఇటు అటు ఒక కుట్టు, ఈ చివర కుట్టాను కదా, ఈ చివర కుట్టాను కదా, దీని మధ్యన ఆ 2 మధ్య కొట్టేటట్టు ఇలా మడత పెట్టాలి. ఈ 2 మధ్యకు వస్తాయి. మనం కుట్టిన 2 మధ్యకు కింద ఇలా ఉంటుంది. ఇది కిందకి ఇస్తా పట్టు. దీనికి ఇక్కడ చిన్నగా సన్నగా ఇలా గోరు మడత వేసుకోవాలి. చిన్నగా ఒక మడత వేసి మళ్ళీ ఇంకో మడత పెట్టి
ఇలా తీయాలి, ఇలా కుట్టాలి సన్నగా. అయిపోయింది. ఇప్పుడు ఇంకో కాలు కూడా ఇలా సన్నగా అలాగా 2 మడతలు వేసి ఇలా కుట్టేసుకున్నాను. ఇది రెండో కాలు. ఇది ఇలా కుట్టేసుకోవాలి. అయిపోయింది ఇది. ఇప్పుడు పైన మనం కట్ చేశాను కదా అంబ్రెల్లాది, ఇవి 2 పీసులు, ఇవి 2 పీసులు కదా. అయితే ఇందులో రెండిట్లో ఇలా కదా 2 పీసులు, ఇదొక 2 పీసులు కదా, ఒక పీస్ తీసేస్తున్నాను. ఇది పై బాడీకి వేస్తే బాగుంటుంది అనిపించింది, వేద్దామని. ఇప్పుడు ఈ 2 పీసులు ఒకదానికొకటి ఇలాగా కలిపేస్తున్నాను. కలిపి ఇలా కుట్టేసుకున్నాను. ఇది 2 కుట్లు వేసుకున్నాను. ఇంకో పీస్ కూడా ఇలాగా కలిపేసాను. ఇలా కలిపి కుట్టేశాను. అంటే ఇప్పుడు మనం 2 ఇలా పెట్టుకుని సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకసారి. ఇలా నడుము పెట్టుకుని ఇలా చూసుకున్నాను, సరిపోయింది. ఇప్పుడు ఈ 2 కూడా కలిపేయాలి. మొత్తం రౌండ్ సర్కిల్లా చేసుకోవాలి. ఈ 2 కూడా ఇలా కుట్టేసి కలిపేసాను. రౌండ్ సర్కిల్ వచ్చింది, అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, కిందది మనం తిరగేసి పెట్టుకున్నాను, పైది కూడా తిరగేసి పెట్టాను. ఇలాగా ఇలా పెట్టుకోవాలి తిరగేసి. ఇప్పుడు 4 మడతలు పెట్టుకొని ఇలా చూసుకోవాలి ఒకసారి. ఇలా పైకి పెట్టుకుని కింద పార్ట్ ఇలా పెట్టుకుని ఈ అంబ్రెల్లా కటింగ్ పైకి పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలాగ కలిపేసుకోవాలి. కిందది తిరిగేసి ఉండాలి, పైది తిరిగేసే ఉండాలి. మనం కుట్టుకున్నాం కదా, పీసులు కలిపాం కదా, అది కూడా పైకే ఉండాలి కుట్లు. ఇలా స్లోగా రౌండ్ తిప్పుతూ మనం కలిపేసుకోవాలి. సర్కిల్ కదండి, ఇలా చేత్తో పెట్టుకుంటా నిదానంగా కుట్టుకోండి, కంగారు పడొద్దు, వచ్చేస్తుందండి. ముందు కాటన్ ఆటల మీద కుట్టుకుంటే మీకు ఎలా వచ్చినా అంత ప్రాబ్లం ఉండదు. తర్వాత మంచి మంచి క్లాతుల మీద వాటి మీద మీరు ట్రై చేయొచ్చు. ముందు ఇలా చిన్న వాటి మీద ట్రై చేయండి, చిన్నపిల్లలకి కదా, ఎలా వచ్చినా పర్వాలేదు. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇక్కడ మీకు కలిపేటప్పుడు లాస్ట్లో అయిపోయేటప్పుడు ఒక అంగుళం వదిలేసుకున్నాను నేను. అంగుళం కుట్టుకోకుండా ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి మనం టాకేసి తీసేయాలి. అది ఎందుకనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. మనం కుట్టేసుకున్నాక ఇలాగ రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకుంటే ఇదిగోండి ఇలా పైకి వస్తుంది. మనం తిరగేసి కుట్టాం కదా 2 పార్ట్లు, దాన్ని ఇప్పుడు పైకి తీసుకోవాలి. మనం తిరగేసుకుంటే ఇలా 2 పార్ట్లు పైకి వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా పైకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇక్కడ అంగుళం వదిలేసాం కదా, అంగుళం దగ్గర కొంచెం వదిలేసాక కుట్టుకోకుండా అంగుళం గ్యాప్ ఇచ్చి అంగుళం దగ్గర అలాగే ఉంచేసి ఆ గ్యాప్ దానికి పక్క నుంచి మళ్ళీ ఒక అరంగుళం పెట్టి పైన గ్యాప్ వదిలేసి మళ్ళీ దానిపైన ఒక కుట్టేసుకుంటూ వెళ్ళాలి. నేను దీనికి ఎలాస్టిక్ పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలకి ఎలాస్టిక్ అయితేనే బాగుంటుంది. బొందు అది పెడితే వాళ్ళకి గమ్ముని ప్రాబ్లంగా ఉంటుంది, ఎందుకంటే కట్టుకోవడం అది రాదు కదా. ఎలాస్టిక్ అయితే వాళ్ళకి నడానికి పట్టేసి ఉంటుంది, అందుకని ఎలాస్టిక్కే పెడుతున్నాను నేను. చూడండి ఇలా అరంగుళం పెడదాం అనుకుంటున్నాను, అందుకు నా అరంగుళం గ్యాప్ పైన వదిలేసి వెడలు ఖాళీ వదిలేసి నేను కిందకి కుట్టు వేస్తున్నాను. ఇదిగోండి ఇలా చూడండి ఎలా వేస్తున్నాను. ఇలా గ్యాప్ వదిలేసి రౌండ్గా ఇలా కుట్టు వేసేసుకున్నాను.
పూర్తిగా వేసేయకుండా అక్కడ ఒక అంగుళం వదిలేసుకున్నాం కదా, అక్కడికి వచ్చాక బయటికి తీసేసాను, అక్కడ వదిలేసాను. అది ఎందుకు వదిలేసానంటే అందులో నుంచి మనం ఎలాస్టిక్ పెట్టేసుకోవచ్చు. ఎలాస్టిక్ కూడా మన పాప నడుము, మీ పాప నడుము ఎంత ఉంటుందో అంతకి 3 అంగుళాలు తక్కువ తీసుకోవాలి. ఎవరికైనా అంతేనండి. ఎవరి బాడీ ఎంత ఉంటుందో చూసుకుని దాని మీద 3 అంగుళాలు తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే సాగుతుంది కదా, సాగి మన నడుము పట్టేసి ఉంటుంది. అయిపోయింది. మా పాప నడుము వచ్చి 20 అంగుళాలు ఉంది. నేను 3 తగ్గించి 17 తీసుకున్నాను. ఇదిగోండి ఇలాగే ఎక్కించుకున్నాను. ఇది కూడా ఎలాస్టిక్ లేదు నా దగ్గర. ఇంత వెడల్పు ఉంటే దాన్ని నేను ఇలాగ 2 భాగాలుగా కట్ చేసి ఇలా చేసుకున్నాను. ఇదిగోండి ఇలా అయితే కట్ చేస్తే ఈ సన్నమైంది ఇలా మడత పెట్టి మధ్య కట్ చేస్తాను. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇలా సన్నంగా చేసుకున్నాను. పిన్నీస్ కూడా చూడండి ఎలా పెట్టాను. ఇప్పుడు మనం వదిలేసిన గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లోంచి ఇది ఇలా పెట్టుకోవాలి. పిన్నీస్ చూడండి ఒకసారి 2 సార్లు గుచ్చి పెట్టాలండి. ఎందుకంటే ఎలాస్టిక్ కదా, గమ్మున మధ్యలోకి ఇల్లే ఊడిపోయింది అనుకో మళ్ళీ ఎక్కించడానికి ఇబ్బంది పడతారు. బొందనుకోండి మనం ఎలా అయినా టక్టకమని తీసేయవచ్చు, కానీ ఇది అలాగా రాదు. ఎలాస్టిక్ కదా, స్లోగా మనం తీసుకుంటా చూడండి. నేను వీడియోలో ఎలాగా తీసుకుంటున్నానో మీరు కూడా అలాగే స్లోగా తీసుకుంటా జరుపుకుంటా వెళ్ళాలి. ఇలా తీసుకున్నాను. అయిపోయాక ఇలా వచ్చి ఇదిగోండి 2 ఇలా వస్తుంది. దగ్గర తీసుకుని ఇలా పెట్టి అటు ఇటు 4-5 కుట్లు వేయండి. ఎలాస్టిక్ కదా ఊడిపోతాయి మళ్ళీని. కుట్లు కూడా కొంచెం సరిగా పడదు. ఎలాస్టిక్ అయితే చూసుకోండి, కంగారు పడొద్దు. పడట్లేదు ఏంటి అనుకోవద్దు. మళ్ళీ మధ్యకి అటు ఇటు తీసుకుని మళ్ళీ మిడిల్కి ఇలాగ మధ్యకి ఇలాగ 2 కుట్లు వేసుకున్నాను. అంతే, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం వేసుకున్నంత సమానంగా ఇలాగ మొత్తం చుట్టూ ఇలా ఎలాస్టిక్ సరి చేసుకుంటా ఇక్కడ లోపల పెట్టుకుని ఇలాగ మొత్తం అంతా సరి చేసుకుంటా ఇలాగ జరిపేసుకున్నాను మొత్తం రౌండ్గా. ఇప్పుడు మనం వదిలేసుకున్న ప్లేస్ ఉంది కదా, ఇందాక ఎలాస్టిక్ పెట్టాం కదండి, అంగుళం వదిలేసుకున్నాం కదా, అక్కడ ఇలా టాకా ఇచ్చి ఒక కుట్టు వేసేసుకున్నాను పైన. మీరు స్టార్ట్ చేసేటప్పుడు టాకా ఇవ్వాలి, చివరి అయిపోయిన తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత కూడా టాకా ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే మీ కుట్లు ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు అంతే, ఇలా రెడీ అయింది. ఇప్పుడు కింద కూడా అంతేనండి. నేను మా పాప కాలుకి 9 అంగుళాలు సరిపోతుంది. 9 అంగుళాలు తీసుకున్నాను. చూడండి ఇదిగో 9 అంగుళాలు. ఒక్కొక్క కాలుకి వచ్చి 9 అంగుళాలు తీసుకున్నాను. ఈ షార్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలకు సరిపోతుంది. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే కొంచెం లూజ్ చూసుకుని తీసుకోండి, సరిపోతుంది. అంతే 2-3 అంగుళాలు పెంచుకోండి అంతే. ఇదిగోండి కింద అంగుళం వదిలేసి ఎలాస్టిక్ ఇలాగా లాగుతా కుట్టుకోవాలి. ఎలాస్టిక్ కదా, దారం 1-2 సార్లు తెగిపోతుంది. దానికి ఏం కంగారు పడొద్దండి, అలా తెగిపోతుంది ఎలాస్టిక్ వలన. మనం లాగుతా కుట్టాలి. మెయిన్ ముందు వెనకాల ఇలా లాగుతా. మనం తీసుకున్న క్లాత్ ఎక్కువ ఉంటుంది, ఎలాస్టిక్ తక్కువ ఉంటుంది కదా, మనం ఆ క్లాత్కి సరిపడాగా ఎలాస్టిక్ లాక్కుని మనం కుట్టుకోవాలి. చివరి దాకా వచ్చేటట్టు ఇలాగ లాక్కుని, నేను చూడండి వీడియో చూపిస్తున్నట్టు ఇలా చివరికి వచ్చాక ఇలా టాక్ అయ్యండి. ఎలాస్టిక్ ఇది నేను అంగుళంది 2 చేయడం వలన ఇలా పీసుల కింద వస్తుంది, లేకపోతే రాదండి అసలు. షాప్లో ఏమీ తీసిలేకపోవడం వల్ల నేను ఇంట్లో ఉన్నదాన్ని ఇలాగా వాడవలసి వచ్చింది. లేకపోతే ఆ రంగులను ఎలాస్టిక్ ఉంటుంది, అది వేసేస్తే అసలు మీకు ఇలా పీసులు గట్ట ఏమీ రాదు ఎలాస్టిక్. నేను సరే మీకు చూపిద్దాం కదా అని చెప్పి నేను ఇలా వేసి కుట్టేశాను. ఇంక దీన్ని ఇదిగోండి పీసులు కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా పీసు ఇలా వస్తుంది. ఇంకొక కాలుకు కూడా సేమ్
అలాగే కింద అంగుళం వదిలేసి ఇలా పెట్టుకుని ఇలా ఎలాస్టిక్ పెట్టి ఇలా లాక్కుంటా వెనకాల ముందు వెనక ఇలా లాక్కుంటా అలా స్లోగా టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి, స్లోగా కుట్టుకోండి. 1-2 కుట్టితే మీకే వచ్చేస్తుంది. వీడియో కూడా ఎక్కువ లెంత్ ఉందని అనుకోవద్దు, మీకు వస్తుందని చెప్పేసి నేను ఇలా ఉంచేసాను, దీన్ని ఫార్వర్డ్ ఏం చేయకోకుండా. ఇలా రెండో కుట్టు కూడా వేసుకోండి. ఆ రంగులో ఎలాస్టిక్ అయితే మీరు రెండో కుట్టు వేసుకోని అవసరం లేదు. నేను ఒక ఎలాస్టిక్ని 2 భాగాలు చేయడం వల్ల పీసులు వస్తున్నాయని చెప్పి ఇంకో సైడు ఇంకో కుట్టు వేయవలసి వచ్చింది. లేకపోతే ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది మీకు. అంతే, అయిపోయిందండి. ఇలా వస్తుంది. ఇప్పుడు కిందకి ఇస్తా పాటు ఉంది కదా, తిరగేసేసి రివర్స్ చేసి అక్కడ మనం ఈ 2 ఇలా కలుపుకొని కుట్టేసుకోవాలి. అలా కుట్టేసుకున్నాను. అంతే, ఇంకో కుట్టు వేసేసుకున్నాను. 2 కుట్లు వేసేసుకున్నాను. అంతే, అయిపోయింది. ఇలా వస్తుంది. చిన్నపిల్లల బట్టలు చాలా బాగుంటాయండి, ముద్దు ముద్దుగా ఉంటాయి. ఇలా ఉంటే కింద ఇలా గోరు మడత వేసి ఇలా మడత పెట్టుకుని 2 మడతలు వేసుకుని ఇలా కుట్టుకోవాలి. ఏ కలర్స్కి ఆ కలర్ దారం బట్టి కంపల్సరీగా మార్చుకోండి. ఇలా సన్నగా చిన్నగా ఒక మడత పెట్టుకుని గోరుతో మళ్ళీ ఇలా అనుకోండి. ఇలా ఇలా గీసుకోండి గోరుతోను. పొట్టనీళ్ళతో ఇలా అంటే గోరుతో మీకు అది ఉంటుంది. మళ్ళీ దాన్నే ఇంకొక మడత పెట్టండి, చిన్నగా పెట్టి అప్పుడు కుట్టుకోండి. అప్పుడు మీకు కొంచెం ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఇది అంబ్రెల్లా కట్ట కదా, కొంచెం మడత పెట్టి కుట్టడానికి కొంచెం టైం పడుతుంది మీకు. ఇదే జిగ్జాగ్ అయితే బాగుంటుంది అంబ్రెల్లా వాటికి కటింగ్కి. కాకపోతే ఇది కాటన్ కదండి, కాటన్ వాటికి జిగ్జాగ్ బాగోదు, సిల్క్ వాటికే బాగుంటుంది. ఇది కాటన్ కాబట్టి నేను జిగ్జాగ్ చేయకుండా గోరు మడత వేశాను. ఇదిగోండి చూడండి సన్నగా, అందుకు కొంచెం టైం పడుతుంది. మీకు అర్థం అవుద్దని నేను లెంత్ ఎక్కువైనా ఉంచేసాను. చూడండి సన్నగా. మీరు ఇంట్లో ఉన్న క్లాతులతో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, బాగుంటుంది కూడా. ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, చూస్తాను. మీకు ఇంకా ఏదైనా మోడల్స్ కావాల్సిన కామెంట్ బాక్స్లో నన్ను అడగండి, నేను మీకు మోడల్స్ చెప్తాను. ఇంకా బ్లౌజ్ కటింగ్స్, డ్రెస్ కటింగ్, బోట్ నెక్, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. నేను ఒక్కొక్కటి చెప్తాను మీకు అర్థమవుద్దని ఫస్ట్ చిన్నపిల్లల మోడల్స్ నుంచి మీకు స్టార్ట్ చేశాను. మీకు ఇంకేదైనా మోడల్ కావాలన్నా ఏదైనా నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలా సన్నగా మడత వేసుకుని మొత్తం చివరి దాకా కుట్టేసుకున్నానండి. ఇదే జిగ్జాగ్ అయితే మీకు వెంటనే అయిపోతుంది, 2 నిమిషాల్లో. మీకు అంబ్రెల్లా కటింగ్ వల్ల మీకు ఇంత టైం పడుతుంది, స్ట్రైట్ కటింగ్ అయినా గమ్మున అయిపోతుంది. ఓకే, ఇలా సన్నగా కుట్టేసుకుంటే ఇలా వస్తుంది. చూసారా ఎంత బాగుందో అంబ్రెల్లా షార్ట్. ఇక్కడ దాకా పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. కాకపోతే పై క్లాత్ నాకు కొంచెమే ఉండటం వల్ల ఉన్నదాన్ని నేను వాడుకున్నాను. దీనికి కొంచెం పొడుగుంటే కొంచెం పెద్ద క్లాత్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పీసులు 11 అంగుళాలు తీసుకున్నాక ఇంకా పీస్ మిగిలింది కదండి, ఆ పీస్తో కూడా బాడీ చేస్తే బాగుంటుందని ఉన్నాను. షార్ట్ ఒకటి, ప్యాంటు
పై టాప్ అయితే బాగోదు కదా, ఆ క్లాతులతోనే చిన్నగా మళ్ళీ పై టాప్ కూడా కుడితే బాగుంటుందని నాకు అనిపించింది. సరే కదా అని చెప్పి ఆ మిగిలిన క్లాత్ ఇది 3 అంగుళాలు 3 అంగుళాలు 6 అంగుళాలు వస్తుంది. షార్టే కాబట్టి పైది కూడా టాప్ కూడా షార్ట్గానే ఉంటే బాగుంటుంది. అందుకు నేను మళ్ళీ దీన్ని ఇలా కుడదామని అనిపించింది. ఇలా ట్రై చేశాను, బాగుంది, బాగా వచ్చింది. ఇది కూడా చూడండి ఒకసారి. ఇలాగా ఇవి 2 ఇది 3, ఈ 2 పీసులు, ఇది ఒక పీసు, మొత్తం 3 పీసులు మిగిలి ఒక పీస్ తీసేసాను. ఈ 2 పీసులు ఇలా పెట్టి ఇదిగోండి పైనుంచి కింద ఒక కుట్టు వేసేసాను. మన దగ్గర ఉన్న చిన్న చిన్న క్లాతులతోనే చిన్నపిల్లలకి బోల్డ్ మోడల్స్ కుట్టుకోవచ్చండి. నేను వాటితోనే ఇలా ఐడియా వేసి కుట్టుకుంటాను. మళ్ళీ మధ్యకి ఇలాగా ఒక కుట్టు వేసేసుకున్నాను పైనుంచి కింద దాకా, అంతే. ఇది బాడీకి లెంత్ సరిపోద్ది. ఇది 6 అంగుళాలు వచ్చింది, సరిపోతుంది. అది షార్ట్ కాబట్టి ఇది షార్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది 10 అంగుళాలు ఉంది. మా పాప బాడీ వచ్చి 10 అంగుళాలు. అయితే దీనిపైన ఇందాక నేను అంబ్రెల్లా కట్ట తీసాక ఇంకా చిన్న పీసులు మిగిలినాయి కదండి, ఇవి కూడా ఉన్నాయి. ఇది షోల్డర్కి వేస్తే బాగుంటుంది అంటున్నాను. షోల్డర్ వచ్చి 8 అంగుళాలు. హ్యాండ్స్కి కన్నా ఇలాగ అయితేనే బెల్ట్ టైప్ అయితేనే బాగుంటుంది. ఇలాంటి వాటికి హ్యాండ్స్ పెట్టడం కన్నా అలా పెడితే బాగుంటుందని చూశాను. ఇందాక ఒక పీసు ఉంచాను కదండి, ఆ పీస్ ఇలా పైకి వేస్తే ఇలా బాగుంటుందని చూస్తున్నాను. ఇలా వేస్తే బాగుంది. కింద షార్ట్కి వచ్చి పైన టాప్ కూడా ఇలా వస్తే బాగుంటుంది అంబ్రెల్లా కట్ట అని. కాకపోతే మొత్తం ఆ సగం కన్నా ఫుల్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని మొత్తం పెట్టి చూశాను, కానీ సరిపోలేదు. ఇంకా 2 అంగుళాలు 3 అంగుళాలు తక్కువ వచ్చింది. అయితే ఇంకొక చిన్న పీస్ మిగిలింది, ఆ పీస్ని సరిపెడదామని చూశాను. వేసి చూస్తే సరిపోతుంది. అది ఎలా సరిపోతుందంటే క్రాస్ కదా, ఇది క్రాస్లుగానే తీసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసి చూసుకున్నాను, ఇలా వేస్తే సరిపోయింది. కటింగ్ చేసేసాను. అది ఇప్పుడు ఇలా వేసి పెట్టుకుని ఇలా పెట్టి చివర పెట్టి నేను కలిపేసుకున్నాను. ఇలా కలిపేసాను. ఇప్పుడు మళ్ళీ ఇలా తీసి మజ్జిగ పెట్టుకుని ఇలాగా పెట్టి చూశాను, పెట్టి చూసుకున్నాను, సరిపోయింది. కొంచెం ఒక అరంగుళం తక్కువ వచ్చింది. అరంగుళం తక్కువ వచ్చినా పర్వాలేదండి, ఎందుకంటే పైన అంబ్రెల్లా కటింగ్ కాబట్టి కొంచెం సాగదీస్తే సరిపోతుంది. అయితే నా దగ్గర ఇంకొక పీస్ ఉందిగా, చిన్న పీసు. ఈ పీస్ను కూడా ఇలా మడత పెట్టి షోల్డర్ ఇంకొంచెం వెరైటీగా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చూస్తున్నాను. ఇలా పెట్టి ఇలా మడత పెట్టి దీనికి వేస్తే బాగుంటుందా, ఈ క్లాత్ ఇలా పెట్టి చూస్తే బాగుంటుంది అని చెప్పి ట్రై చేశాను, కానీ నాకు ఎందుకో నచ్చలేదు. దానికన్నా మామూలుగా ఇలాగ ఇది అంగుళం వెడల్పే ఉంది కాబట్టి ఇలాగ ఒక కుట్టు వేసేసి బొందు కింద చేశాను దీన్ని. ఆ ఉన్న వెడల్పులోనే 2 ఇలాగా కుట్టేశాను. ఇలా వచ్చింది. దీన్ని టన్స్కూల్తో తిరిగేసాను, బొందు చేసుకున్నాను. టన్స్కూల్ కానీ చీపురు పుల్ల కానీ ఏదైనా పెట్టి తిరగవేయచ్చండి. ఇలా తిరగేసేసాను. అయితే ఇలా వచ్చింది. 2 తిరగేసి పెట్టుకున్నాను ఇలాగా. దీనిపైన ఇందాక షోల్డర్కి కలర్ అనుకున్నాను కదా, అది ఇలా పెట్టాను. ఇలా అయితే బాగుందనిపించింది. అలాగన్నా ఇంకా పైన పెట్టుకుని ఒక కుట్టు వేసేసాను. ఇలా పెట్టి ఇలా ఒక కుట్టు వేసేసాను. ఇది కూడా అంతే, ఒకటి వేసేసాను. ఇంకోటి కూడా అలాగే సేమ్ పెట్టి ఇలా ఒక కుట్టు వేసేసాను. ఇలా వేసేసుకున్నాను. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసాను. అటు ఇటు ఎక్స్ట్రా ఉంది, దాన్ని కటింగ్ చేసేసాను. ఇప్పుడు ఇలా పెట్టి చూసుకున్నాను ఎలా బాగుంటుందని.
ఇలా అయితే బాగుంది అనిపించింది నాకు అని ఇలాగ పెడుతున్నాను. అయితే దీన్ని కూడా చూస్తున్నాను ఇలా పెట్టుకుని. ఇది ఇందాకడ షార్ట్కి మనం తిరగేసి పైకి తీసుకున్నాం కదా, ఇది కూడా అంతే లోపలింపు పెట్టి క్లాత్ పైకి తీసుకోవాలి. అయితే దీన్ని మా పాప బాడీ వచ్చి 10 అంగుళాలు, 10 అంగుళాలు, మిడిలు 5 అంగుళాలు. చూడండి బాడీ వచ్చి 10, మిడిల్ 5 ఇటు 1.5 తీసుకున్నాను, ఇటు 1.5 ఇంచులు తీసుకున్నాను. అక్కడ షోల్డర్ రావాలి. ఇలాగా టిక్ పెట్టుకున్నాను, తిరిగేసి ఇలా కొట్టాను, అది కింద అంటుకుంటుంది, అప్పుడు ఇలా వస్తుంది. ఇంకా మార్క్ సరిగ్గా పడలేదు అని చెప్పి నేను మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటున్నాను. సరే ఇంకా అర్థం అవుద్దని చెప్పి టాకాలు పెట్టుకున్నాను, ఇలాగా టక్స్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టి ఈ ప్లేస్లో ఇలా రావాలి. దాని కింద ఇది పెట్టి షోల్డర్ పైన పెట్టి మీకు షోల్డర్ పైకి కనిపించుకోకుండా అతకడం చూపిద్దాం అనుకున్నాను. అలా పెట్టి దాన్ని కుట్టి పైకి తీస్తే వచ్చేస్తుంది. అయితే మీకు కొంచెం అర్థం అవుదండి, కన్ఫ్యూజ్గా ఉంటుందని చెప్పేసి మళ్ళీ తీసేసాను. మామూలుగానే చెప్తున్నాను. 1-2 వీడియోలు మామూలుగా చూస్తే మీకు తర్వాత కుట్లు కనిపించకుండా ఎలా కుట్టుకోవచ్చో చెప్తాను, అప్పుడు మీకు కొంచెం అర్థం అవుద్ది. ఇలా పెట్టుకుని కొంచెం ఒక అంగుళం తక్కువైంది కొంచెం కింద పాటు లాగుతా ఇలా పెట్టి కుట్టేసుకోవాలి అంతే. ఇలా చివరి దాకా కుట్టేసుకున్నాను. ఇప్పుడు పైకి ఇలా అనుకుని ఇలా పైకి పెట్టేసుకోండి. పైన ఇప్పుడు ఇలా సన్నగా ఇలా ఒక కుట్టు వేసేసుకున్నాను. ఇలా సన్నగా ఇలా పెట్టుకుని ఇలా ఒక కుట్టు వేసేసుకున్నాను అంతే. ఇప్పుడు మిగిలిన పీసులు ఉన్నాయి కదా, దీన్ని ఇలా యాడ్ చేసేసాను. షోల్డర్లో యాడ్ చేసాను, టిక్కి పెట్టుకున్నాను కదా, యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పీసులు ఉన్నాయి కదా, ఈ పీసులు ఇంకా చిన్న చిన్న పీసులు ఉన్నాయి. సరే కింద దానికి కింద గోటేస్తే బాగుంటుంది అనిపించింది. అలాగా ఇందుగా క్లాత్ ఆ పీస్ వేస్ట్ చేయడం ఎందుకులేని అందుకని ఒక్కొక్క పీసు కలిపేసుకున్నాను. కలిపేసి కింద గోటు వేసాను. మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మోడల్స్ అవి మీకు నేను పెడతాను, చూపిస్తాను. ఇలా ఒక్కొక్క మూటి పీస్ ఇలా కట్ చేసేసి ఇలా కలిపేసుకున్నాను. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగ వేసేసుకో. గోటు ఒక సైడు గోరుమడత వేసుకోవాలి గోటు వేయడానికి. ఇలాగ వేసేసుకున్నాను. గోరుమడత చూడండి ఎంత బాగుందో. మా పాపకు వేసాను, ఆ వీడియో అవి కూడా పెడుతున్నాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరిన్ని మోడల్స్ ఇంకా పెడతాను మీకు చూడండి. మా పాపకు వేసాను చూడండి ఎలా ఉందో. ముద్దు జాను అదిగోండి. హాయ్ బేబీ. హాయ్. ఓకే, కూడా ట్రై చేయండి.